ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి హృదయ దేవేరి శ్రీ మహాలక్ష్మి వ్యూహలక్ష్మీదేవి రూపంలో ఉంటుంది. ప్రతినిత్యము స్వామివారిని దర్శించుకుంటూ వాళ్ళ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ ఉన్న భక్తులు ఎంతోమంది ఉంటారు. స్వామివారు అందరి కోరికలు తీరుస్తూనే ఉంటారు. అయితే మొట్టమొదట భక్తులు విన్నవించుకునే విన్నపాలను వినే దేవి వ్యూహలక్ష్మీదేవి. ఆ తల్లి భక్తులను అనుగ్రహించి స్వామివారికి వారి కోరికలను తెలియజేస్తుంది. అప్పుడు స్వామివారు భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారు మహామహిమాన్వితమైనటువంటి తల్లి. అసలు లక్ష్మీదేవే సంపదలిచ్చే తల్లి. వ్యూహలక్ష్మి అమ్మవారు మరింత సంపదలను చేకూర్చుతారు. కష్టాలలో ఉన్న భక్తులు అమ్మను వేడుకుంటే వాళ్ళ కష్టాలను కూడా స్వామివారితో కలిసి తీరుస్తారు. ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఎప్పుడు వేరు కాదు. ఆ విషయం మనందరం ఎప్పుడూ గుర్తుంచుకుంటూనే ఉంటాము. ఎందుకంటే లక్ష్మీనారాయణులే మనకు ఆధారభూతం కాబట్టి. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారు స్వామివారి హృదయంలో ఉంటారు కాబట్టి అన్ని విషయాలు వింటూ ఉంటారు. భక్తుల కోరికలను కూడా తీరుస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉన్నది. స్తోత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా శక్తివంతమైన స్తోత్రాలు. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి మహామంత్రం భక్తుల కోసమే ఏర్పాటు చేయబడినది. ఆ అమ్మ ప్రసాదించినటువంటి ఒక దివ్య వరం అది. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ జపించి ధ్యాన రూపంలో కూడా జపించి సిద్ధిని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. కటిక పేదవారు కూడా ధనాన్ని పొందగలిగారు. అటువంటి మహా దివ్య మంత్రం ఈ వ్యూహలక్ష్మి మంత్రం. ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఏ విధంగా చదువుకోవాలంటే, వీలును బట్టి ఎప్పుడైనా తిరుమల వెళ్ళి అవకాశం సమయము ఉంటే అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి అక్కడే ఉన్నటువంటి గట్టు మీద కూర్చుని ఒక 1000 సార్లు, అంటే 1000 పైచీలకే చదువుకోవాలి. 1000 మీద ఒక 8 సార్లు చదువుకుని శ్రద్ధాభక్తులతో చదువుకోవడం అక్కడ చాలా ముఖ్యం. అలా గనుక చదువుకొని దృష్టిని పూర్తిగా లక్ష్మీనారాయణుల మీద, వ్యూహలక్ష్మి అమ్మవారి మీద కేంద్రీకరించి చదువుకుంటే తప్పకుండా ఎంతటి పేదరికంలో ఉన్నవారైనా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా న్యాయబద్ధమైనటువంటి కోరిక అయితే, ఉత్తమమైన మార్గం అయితే. మనకేవో కొన్ని దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు అన్నీ ఉంటాయి. మానవుడు అంటేనే దోషాలు జీవితానికి ఉంటాయి. అటువంటి దోషాలను సులభంగా ఆవిడ గడ్డిపోచలా తీసి పారవేసి ధనాన్ని అనుగ్రహించే తల్లి ఈ వ్యూహలక్ష్మి తల్లి, జగన్మాత. అయితే తిరుమలలోనే అందరూ చదువుకోలేరు, అవకాశం ఉండదు అనుకుంటే మరొక ఉపాయం కూడా ఉంది. అసలు తిరుమలలో చదువుకుంటే అక్కడ ఈ విధంగా పుష్కరిణి సమీపాన ఒక 9 శుక్రవారాలు గనుక చదువుకుంటే ఎంతో ధనికులు అవుతారు అనేటటువంటిది పురాణ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. అలా కాని పక్షంలో ఇంట్లోనైనా శుక్రవారం పూట ఒక 108 సార్లు గనుక చక్కగా ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువుకోగలిగితే క్రమక్రమంగా దారిద్ర్య బాధల నుండి విముక్తిని పొందుతారు. ప్రతి శుక్రవారం చదువుకోలేము అనుకుంటే ఒక్క శుక్రవారమైనా చదువుకొని చూడండి. వీలును బట్టి మరి ఇంకా లెక్క పెట్టకుండా అలాగా చదువుకుంటూ వెళ్ళడమే. అమ్మ అపారమైన కరుణ మనకెప్పుడు కలుగుతుందో తెలియదు. తప్పకుండా ధనం సంప్రాప్తిస్తుంది. అందులో మాత్రం ఎటువంటి సందేహము లేదు. అయితే దీనికి ఒక లెక్క ఉన్నది. మనం ఎక్కడ చదివితే, అంటే ఉదాహరణకు తిరుమలలో గనుక అలా 9 వారాలు చదువుకోవాలనుకుంటే తప్పకుండా తిరుమలలోనే 9 వారాలు చదువుకోవాలి. లేదండి అది మాకు జరగదు అనుకుంటే కనీసం ఇంట్లోనైనా ఒక 9 శుక్రవారాలు చదువుకోవాలి. అది మన ఇంట్లో చదువుకుంటే మన ఇంట్లోనే చదువుకోవాలి. స్థల మార్పిడి జరగకూడదంటే, స్థల మార్పిడి అంటే మన స్థలంలోనే మనం చదువుకోవాలి. ఎక్కడ చదువుకుంటే అక్కడ చదువుకోవాలి. లేదు మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లేదా ఒక వైష్ణవాలయంలో గనక మనం చదువుకుంటే అక్కడికే వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి నియమం. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ నియమమే అది. అలా చదువుకోవాలి. లేదు మన ఇంట్లోనే మనం నిరంతరము చదువుకోగలిగితే మన భక్తికి మెచ్చి ఆ తల్లి త్వరగానే మన కోరిక తీర్చవచ్చు. తప్పకుండా ధనం మనకు సంప్రాప్తిస్తుంది. కోల్పోయిన ధనం కూడా మనకు వెనక్కి వస్తుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి తల్లి
ఆ వ్యూహలక్ష్మీదేవి. వ్యూహలక్ష్మీదేవి నిరంతరము స్వామివారి హృదయంలో ఉండి భక్తులను కనిపెడుతూనే ఉంటుంది. అమ్మ కదా, వెన్నలాంటి మనసు, స్వామివారికి మన కోరికలను విన్నవిస్తూ ఉంటుంది. తప్పకుండా స్వామివారి కూడా ఓహో ఇతడు మహాభక్తుడు, నిష్కళంక భక్తుడు, నా కోసమే ఉన్నాడు, నా నామమే ఇతనికి ఆధారభూతము, లక్ష్మీనారాయణులే ఇతనికి జీవన ఆధారము అనుకుంటే ఎటువంటి కష్టాన్నైనా, ధనమనే కాదు ఎటువంటి కష్టాన్నైనా కూడా త్రుటిలో తీర్చుతాడు ఆయన. అలా చేసి చూడండి తప్పకుండా. కాకపోతే నియమాలుంటాయా అంటే, కోరికలు కోరుకుంటూ మనం ఏ పని చేసినా నియమాలు ఉంటాయి కదా. ఏ విధమైన కోరికలు లేకుండా ప్రతి శుక్రవారము చదువుకోగలిగితే ప్రత్యేక నియమాలంటూ ఏమీ ఉండవు. ఉదయం పూజ చేసుకునేటప్పుడే ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. అలా కాకుండా మండలం రోజులు అంటే 41 రోజులు ఈ మంత్రాన్ని చదువుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది, ధనం వస్తుంది, దారిద్ర్య బాధలు తొలగుతాయి. అటువంటప్పుడు మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే ఎప్పుడు కూడా మనం వ్రతాలు అవి చేసినప్పుడు పాటించాల్సిన నియమాలే. అభ్యంగన స్నానం చేసుకోవడం, ఉపవాసం లేనప్పుడు సాత్వికాహారం తింటూ ఒక్కపూట భోజనం చేసి ఒక్కపూట ఫలహారం చేయడం లేదా పళ్ళు తీసుకోవడం, బ్రహ్మచర్య దీక్ష వహించడం, ఇటువంటివన్నీ చేయాలి. మీకు అందరికీ ఈ విషయం తెలుసు. మనం ఏ ముఖ్యమైనటువంటి పూజ చేసినా ఇటువంటివి చేస్తాము. అదే విధంగా చెయ్యాలి. మండలం రోజు చెయ్యాలి. మగవాళ్ళు అయితే ప్రతిరోజు తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు కూడా చెయ్యాలి. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళైతే చేయనవసరం లేదు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తలస్నానం చేయనవసరం లేదని మనకు శాస్త్ర ప్రమాణం కాబట్టి అలా చేయనవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేయాల్సి ఉంటుంది. అలా ఉండి ఈ మంత్రం అనుష్ఠానం చేసుకోవాలి, అంటే చదువుకోవాలి. ఉదయం సాయంకాలం కూడా చదువుకోవచ్చు సాత్వికాహారమే తీసుకుంటే. అయితే ప్రతిరోజు చదువుకుంటాం. మాకు అమ్మ అంటే చాలా ఇష్టం, కోరికలు ఉన్నాయి, కోరికలు సిద్ధించకపోయినా పర్వాలేదు, ఎప్పుడు ఆ అమ్మ మాకు ప్రసాదిస్తే అప్పుడే జరుగుతుంది, ప్రతిరోజు చదువుకుంటాము అనుకుంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చదువుకుంటే పెద్దగా నియమాలేవి మరి తర్వాత పాటించక్కర్లేదు, అంటే ప్రతినిత్యము కాబట్టి. అలా కాకుండా ఈ విధంగా మండలం రోజులు లేదా 9 శుక్రవారాలు కోరుకుని కనుక చేస్తే మాత్రం ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. తప్పకుండా మనం శ్రద్ధాభక్తులతో చేస్తే అమ్మ కరుణ మనపై ప్రసరించి తప్పకుండా ధనం సంప్రాప్తిస్తుంది. అయితే ఇప్పుడైతే ఈ మంత్రం ఎలా చదువుకోవాలో తెలుసుకుందాం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఈ విధంగా ఈ మంత్రాన్ని మీరు మీ వీలును బట్టి చదువుకుంటూ శ్రీ లక్ష్మీనారాయణుల కృపకు, శ్రీ వ్యూహలక్ష్మీదేవి కృపకు పాత్రులవండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.